వచ్చే ఏడాది వేసవి సీజన్ ని టార్గెట్ చేశారు మూవీ మేకర్స్. వచ్చే ఏడాది వేసవి కోసం ఇప్పటికే చాలా సినిమాలు వరుస క్యూలో ఉన్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజా సాబ్ ఆ లిస్ట్ లో ఉండగా, హనుమాన్ మూవీతో బంపర్ హిట్ కొట్టిన తేజ సజ్జా కొత్త సినిమా మిరాయి సినిమా సైతం ఆ వరుసలో ఉంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ సినిమా హారర్ కామెడీ జోనర్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరోపక్క తేజ సజ్జా హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మిరాయి కూడా సోషియో ఫ్యాంటసీ కథాంశంతో తెరకెక్కుతుంది. ఇంకా ఈ మూవీస్ తో పాటు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విష్ణు మంచు నటిస్తున్న కన్నప్ప మూవీ కూడా వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాలతో పాటే విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ విషయంలో కన్నప్ప లాంటి భారీ బడ్జెట్ సినిమాకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రెబల్ స్టార్ ప్రభాస్, తేజ సజ్జా తమ సినిమాల రిలీజ్ డేట్లు సైతం మార్చుకున్నారు అంటే కన్నప్ప మూవీ ఎంత గ్రాండ్ విజువల్ వండరో అర్థం చేసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే కన్నప్ప మూవీకి డైరెక్టర్ మారుతి, కార్తిక్ ఘట్టమనేని కొంచెం జంక్యారని చెప్పొచ్చు. కన్నప్ప లాంటి పాన్ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదలవుతుండగా, మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ ఏప్రిల్ 10న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. ఒక పక్క మారుతి పరిస్థితి అలా ఉంటే, ఇక కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న మిరాయి విషయం అయితే చెప్పక్కర్లేదు. ఏకంగా విష్ణు మంచు దెబ్బకి తన సినిమాను సైతం రిలీజ్ డేట్ మార్చుకుని ఏప్రిల్ 18న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ 3 సినిమాలు సినీ అభిమానులకి రియల్ పండుగను చూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు. రాజా సాబ్, మిరాయ్ మూవీస్ కంటే సినీ అభిమానులు ఎక్కువగా కన్నప్ప గురించే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ చాలా అద్భుతంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మూవీ మేకర్స్.